ఢిల్లీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగలబోతుందా? ఎన్జీటీ రూపంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్జీటీలో ఆయనకి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్జీటీ ఈయన మీద సీరియస్గా ఉంది, సుప్రీంకోర్టుకి ఎక్కింది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం ఆ వార్తలో వాస్తవం ఉందా? వాస్తవం లేకుండా ఎలా ఉంటుంది? జరిగింది అక్రమం. ఇలాంటి అక్రమాలని వాళ్ళ దృష్టికి వస్తే మట్టుకు ఎన్జీటీకి మట్టుకు పార్టీలతో సంబంధం లేకోకుండా కొంచెం స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అది ఎన్జీటీ. వాళ్ళు దాదాపు అంటే ఎలా ఉంటుందంటే నిష్పక్షపాతంగా ఇస్తారు తీర్పు. అది అమలు చేయవలసింది ఎవరు? ప్రభుత్వాలు. అవును, ప్రభుత్వాలు అమలు చేయలేకపోతే ఎన్జీటీ ఏమీ చేయలేదు. ఎన్జీటీ తప్పని చెప్పగలదు మాత్రమే. అవును, కానీ ఆ తప్పుని సవరించమని ఆదేశించదు తప్పితే అమలు చేసేలాగా చేయలేదు. అంటే ఒక రకంగా ఒక కూర ఇచ్చారు, ఒక కూర పీకారు అన్నట్లు ఉంటుంది ఎన్జీటీ పరిస్థితి. అయితే అసలు మనం విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో అక్రమ ఇసుక తవ్వకాలు, దీని గురించి ఎప్పటి నుంచో ఇది సలసల కాగే నూనె లాంటి వ్యవహారం. దాదాపు ఎప్పటి నుంచి అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ప్రభుత్వము ఎంతో కొంత నిబంధనలు ఉల్లంఘిస్తుంది. ఉల్లంఘించకుండా అసలు అవనే అవ్వదు. ఓకే. కానీ ఆ ఉల్లంఘించడానికి కూడా ఎక్కడో ఒక చోట ఒక ఆనకట్ట అడ్డుకట్ట ఉంటాయి. ఈ జగన్మోహన్ రెడ్డి విషయం వచ్చేసరికి ఏమైందంటే ఈ ఇసుక తవ్వకాల విషయం కావచ్చు, ఇంకోటి ఏదన్నా కానివ్వండి, అసలు ఒక ఆనకట్ట అడ్డుకట్ట లేకుండా అప్రతిహాతంగా దారుణాలు దుర్మార్గాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ దారుణాలు దుర్మార్గాల్లో చూసుకుంటే గనక పార్టీ కార్యకర్తలు కూడా కాదు, ఎమ్మెల్యేల నేతృత్వంలో ఇసుక దందా జరిగింది. ఈ ఇసుక దందా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరగటం వల్ల అక్కడ ఎమ్మెల్యేకి వెళ్ళాల్సిన వాటా ఎమ్మెల్యేకి, సీఎంకి వెళ్ళాల్సిన వాటా సీఎంకి, లేదు ఇంకెవరన్నా ఆ కోటరీలో ఉన్న వాళ్ళకి వెళుతూ ఉన్నాయి. కానీ మొత్తంగా జరిగింది ఏంటి అంటే వినియోగదారుడికి జేబుకి బాగా చిల్లుబడింది. ఇప్పుడు ప్రకృతి వనరులు అనేవి ప్రకృతి ప్రసాదించినాయి. వాటిని ఎలా వాడుకోవాలి అంటే చాలా మితంగా, చాలా జాగ్రత్తగా వాడాలి. హ్యాండిల్ విత్ కేర్ లాగా ఉండాలి. అవును. ఇప్పుడు ఒక బాక్స్లో గాజు గ్లాసులు తీసుకెళ్తున్నారు అంటే ఏ సామాన్లకి రాయరు, లోపల ఏముందో. అవును. గాజు గ్లాసులకి రాస్తారుగా హ్యాండిల్ విత్ కేర్ అని పెడతారు. అవును. అయితే ఈ సహజ వనరుల విషయంకి వచ్చేసరికి హ్యాండిల్ విత్ కేర్ ఖచ్చితంగా ఉండాల్సిందే. దానిలో ఏమేమి ఉండాలి? నిబంధనలు పాటించాలి. అలాగే దీనివల్ల ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయా అని చూడాలి. ఎవరైనా సామాజిక కార్యకర్తలు దాని మీద గళం ఎత్తితే గనక దానికి సంబంధించి స్పీడ్ యాక్షన్ ఉండాలి. అలాగే ఇట్లాంటి వాటి విషయంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకుండా చూసుకోవాలి. ప్రజలు ఎవరైనా స్పందించి ముందుకు వస్తే దాని మీద సత్వరం చర్యలు తీసుకునేలాగా ఉండాలని మనం అనుకున్నాం. ఇప్పుడు ఎవరైనా సామాజిక కార్యకర్తలే అడగాలని కాదు, సామాన్య ప్రజలు అడిగినా, ప్రభుత్వం దృష్టికి వచ్చినా దీని మీద వేగవంతమైన చర్యలు ఉండాలి. ఎందుకు అంటే మనం అసలు ఎప్పుడైనా మీరు గమనించండి, గాలితోటి, నీరుతోటి, నిప్పుతోటి చెలగాటం ఆడమని చెప్తారా, ఆడొద్దని చెప్తారా? ఆడొద్దని చెప్తారు. ఇప్పుడు ఈ ఇసుక అనేది నీళ్ళల్లో ఉంటుంది. నదుల పక్కన ప్రవాహంతో పాటు ఇసుక కొట్టుకొచ్చి ఆ ఇసుక ఆ ప్రవాహ వేగాన్ని నియంత్రించడానికి మేటలు వేస్తూ ఉంటుంది. ఒక్కొక్క చోట ఏమవుతుంది అంటే ప్రవాహ వేగాన్ని ఆపుతుంది. కొన్ని చోట్లేమో ఫ్లో వెళ్ళేటట్లు చేస్తుంది ఈ మేట, ఇసుక మేటలు. ఒక్కొక్క చోట ఏమో ఆపేటట్లు పనిచేస్తుంది. ఇప్పుడు ఇది అంతా చూడవలసింది ఎవరు? దీనికి సంబంధించిన ఇంజనీర్లు పలానా చోట ఇసుకని తీయాలి, ఇంత మాత్రమే తీయాలి, ఇన్ని క్యూబిక్ మీటర్స్ మాత్రమే తీయాలి, ఇంతకంటే తీయకూడదు అని చెప్తారు. నిబంధనలు అవన్నీ.
వాటిని బేఖాతరు చేసేసి ఆంధ్రప్రదేశ్లో ఈ 5 సంవత్సరాల నుంచి ఇసుక ఎక్కడ తవ్వుతున్నాము, ఎందుకు తవ్వుతున్నాము, ఎలా తవ్వుతున్నాము అనే దానికి నిబంధనలకి నీళ్లు వదిలేసేసి ఇష్టానికి ఇసుక అమ్ముకోవటం మొదలెట్టారు. మొదట్లోనేమో అసలు చాలా బుద్ధిమంతుల్లాగా మేము అసలు నిబంధనలు ఎలా డిజైన్ చేయాలి అనే దానికోసం అని చెప్పి మేము కసరత్తులు చేస్తున్నాము. అందుకని అసలు ఇసుకని మేము అందుబాటులో లేకుండా ఉంచాము. 4 రోజులు ఆగలేరా, ఇసుక లేకపోతే చచ్చిపోతారా అని మాట్లాడారు. నిజంగా చచ్చిపోయారు జనాలు, వలస వెళ్ళిపోయారు. ఎక్కడికక్కడ కన్స్ట్రక్షన్స్ ఆగిపోయినాయి, వ్యక్తిగత స్థాయిలో ఆగిపోయినాయి, ప్రభుత్వపరమైన కన్స్ట్రక్షన్స్ పెద్ద భారీ కట్టడాలు కూడా మొత్తం ఆగిపోయినాయి. ఇప్పుడు ఇసుక లేదు అనుకోండి, పనోళ్ళు ఏం పెట్టి పని చేస్తారు? ఇసుక లేదు, దొరకలా. ఆంధ్రప్రదేశ్లోనే ఉందాము అనుకుని స్థిర నివాసం ఏర్పరచుకుని మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. భవన నిర్మాణ కార్మికులు వెళ్ళిపోయారు. అయితే అలా కొన్ని రోజులు ఉంచి బాగా ఒక ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ, కృత్రిమమైన ఒక ఏమంటారు అందుబాటులో లేకుండా చేసి ఒక్కసారిగా వదిలేరు ఇసుకని మార్కెట్లోకి. ఈ వ్యాపారులంతా ఎవరు అంటే మొత్తం వైసీపీ గ్యాంగు, ఎమ్మెల్యేల సాక్షిగా ప్రతి ఎమ్మెల్యే అందులో భాగస్వామి, ప్రతి రీచ్లోనూ ఇలా చేసి చాలామంది అంతకుముందు ఎప్పుడూ చూడని ఇసుక గుట్టలు చూస్తాం మనం. ఇసుక నదిలో కనిపిస్తుంది, ఎప్పటికప్పుడు లారీల్లో తీసేసుకుని వెళ్ళిపోతుంటుంది. అట్లాంటిది ఒక ఖాళీ ప్రదేశాలు చూసుకుని ఒక ఎమ్మెల్యే గారి ఇలాకాలో వాళ్ళ సొంత ప్రాంతంలో ఇసుక డంపింగ్ యార్డులు పెట్టారు. ఈ డంపింగ్ యార్డులు పెట్టి వీళ్ళు అవకాశం ఉన్నప్పుడల్లా, అవసరం ఉన్నప్పుడల్లా, అంటే ప్రతిరోజు సరఫరా చేస్తే దానికి ఒక డిమాండ్ క్రియేట్ కాదు కదా, అందుకని ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేశారు. ఓకే, ఫస్ట్ కొరత, తర్వాత డిమాండ్. ఇప్పుడు కొరత డిమాండ్ మీదే కదా మార్కెట్ అంతా ఆధారపడేది. కొరత ఉన్నప్పుడే డిమాండ్ పెరిగేది. అందుకని కావాలని కొరత పెట్టడం వల్ల డిమాండ్ క్రియేట్ చేసి ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేయడం వల్ల చాలామంది చెప్తుంది ఏంటి అంటే, ఇంత ఇసుకని అవసరం లేకుండా తవ్వి తీసి పక్కన పెట్టడం వల్ల వరదలు వస్తే గనక ఊర్లు మునిగిపోతాయని చెప్తున్నారు. ఏమీ పట్టించుకోలే. పైగా ఇంకొకటి ఏం చేస్తున్నారు, సముద్రం పక్కన మడ అడవులు పెంచుతారు. అవును, ఎందుకంటే ఆ ప్రాంతం కోతకి గురి కాకుండా. అవును. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ గవర్నమెంటు ఇంకా అది కూడా వస్తుంది, కేసు ఇవాళ రేపు వస్తుంది, అది కూడా ఆల్రెడీ కేసు ప్రాసెస్లోనే ఉంది. ఓకే, ఎక్కడ కాకినాడ దగ్గర ఉప్పాడ అనే ఒక ఊరు ఉంది. ఆ ఉప్పాడ దగ్గర సముద్రం ముందుకు వచ్చేస్తూ ఉంటుంది, దారిని బ్లాక్ చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అసలు ఆ ఊరికి దారి లేకుండా అయిపోతుంది. మళ్ళీ ఉధృతి తగ్గగానే అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మొన్న నేను ఒక ఎగ్జిబిషన్ చూశాను హైటెక్ సిటీలో. ఇలా ఉప్పాడ దగ్గర గత 25 సంవత్సరాల నుంచి ఎంత భూమి కోతకి గురయ్యింది, ఎంతమంది నిరాశ్రయులయ్యారు, వాళ్ళ బ్రతుకు జీవనం ఎట్లా ఛిద్రమైపోయింది అనేది చూపిస్తా ఒక ఎగ్జిబిషన్ చూస్తే నిజంగా నీరంటే ఎంత భయం వేసిందో. అంటే నీరు మనకు ఎంత అవసరమో అంత భయపెట్టే విషయం కూడా అనిపించేలాగా తయారైంది. అయితే అక్కడ మడ అడవులు ఉన్నాయి సముద్రం పక్కన. ఆ మడడవుల్ని విచక్షణారహితంగా, అంటే మనం ఇంకా వెయ్యవలసిన మడ చెట్లను కూడా వెయ్యకుండా ఉన్న చెట్లు కూడా నరికేసి టూరిజం పేరుతోటి అక్కడ జగన్మోహన లోకం అని చెప్పి అక్కడ ఒక విలేజ్ నిర్మించారు. అది ఎవరు చేస్తున్నారు, అదానికి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ ఏరియాని మొత్తం పచ్చగా ఉన్న ప్రాంతం అంతా ఇప్పుడు కలుషితంగా మారింది. కాదు, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే రిషికొండకి ఎట్లయితే బోడిగుండు కొట్టారో ఇక్కడ కూడా వీళ్ళు గూగుల్ మ్యాప్లో చూస్తే గనక దూరం నుంచి ఇలా పాయలుగా భూమిని చెక్కేసేసి, ఏది మడ చెట్లన్నిటిని చెక్కేసేసి అక్కడ ఏదో ఇండస్ట్రీకి ఇచ్చారు. అయితే ఆ ఇండస్ట్రీ రావటం వల్ల, అదానికి ఇచ్చిన ఇండస్ట్రీ వల్ల ఈ ఏరియా అంతా ఇబ్బంది పాలవుతుంది, సముద్రం కోతకి గురవుతుంది అని చెప్పి
సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు వీళ్ళు వెళ్ళి అక్కడ ధర్నాలు చేస్తున్నారు. ధర్నాలు చేస్తుంటే 10 మంది ధర్నా చేస్తే 40 మంది పోలీసులు, 1:4, 1:10 పోలీసులు పెడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే విధ్వంసం, ఇన్ని రకాల విధ్వంసం జరుగుతుంది. ప్రకృతితోటి చెలగాటం ఆడుతుంది. ప్రకృతి ఎప్పుడు కూడా మనిషి చేతిలో ఉన్నట్లే ఉంటుంది. నీ ఇష్టం ఆడుకో అంటది, కానీ పాదరసంలాగా మళ్ళీ లాక్కుంటుంది. ఇప్పుడు మనం పాదరసానికి ఒక షేప్ ఇవ్వగలమా? ఎక్కడైనా ఒక షేప్లో ఉంటుందా? లేదు, ఉండదు. ఉండదు. అట్లాగే ప్రకృతి కూడా అంతే. ప్రకృతిని నువ్వు మర్యాదగా, మంచిగా, బుజ్జిగా, నిబంధనల ప్రకారం 4 కాలాల పాటు భావితరాలకు అందించాల్సిన ఒక సంపద అని ఎవరైతే అనుకుంటారో అలాంటప్పుడు ప్రకృతి మర్యాదగా ఉంటుంది. ఎవరైతే నాకు ఈరోజు దొరికింది, నా ఇష్టమైతే నేను చేస్తాను అంటే ప్రకృతి ప్రకోపానికి మించింది మట్టుకు ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మీకు కావాలంటే ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ వరదలే మీరు చూడండి. ఓకే, ఇప్పుడు ఎన్జిటి రూపంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించక తప్పదు. 18 కోట్ల మేర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జరిమానా విధించారు అంటూ కూడా ఒక వార్త బయటకు వస్తూ ఉంది. ఈ 18 కోట్లు ఎక్కడి నుంచి కడతారు? ప్రజాధనం, ప్రభుత్వ ఖజానా నుంచి. మరి ఇప్పుడు ఇది ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు కాదా? ఇప్పుడు ఎవరిని పెడతారు జైల్లో? పెట్టాలి కదా. అసలు ఈ డబ్బులు 18 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి కాదు, వసూలు చేయాల్సిందే. ఎవరైతే ఇసుక కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వసూలు చేయాలి. అంతేగాని ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వటానికే వీల్లేదు అసలు. ఎందుకు? ప్రజలకి, ప్రజాధనానికి, అంటే ప్రకృతి విధ్వంసం చేసింది కాకోకుండా ప్రజల మీద కూడా మీరు ప్రజలకు ఉపయోగపడాల్సిన డబ్బులు కదా ఈ 18 కోట్లు అనేది. నిధుల దుర్వినియోగం ఎట్లా చేస్తారు? దీనికి కారణమైన వాళ్ళని విచారించాల్సిందే, వాళ్ళ మీద కేసు పెట్టాల్సిందే, వాళ్ళని జైలుకి పంపాల్సిందే. అప్పుడు మాత్రమే ప్రకృతికి సలాం చేయాల్సింది పోయి జులుం చేస్తామని చేస్తే ఇట్లాగే అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.